లేకపోతే మనకి టైం బాగోకో జాతకాలు బాగోకో కాదండి వ్యాపారాలు కానీ జీవితం కానీ ముందుకు వెళ్ళేది. ఉత్సాహం అనే ఒక అద్భుతమైన లక్షణం లేకండి. ఎవరికైతే ఉత్సాహం ఉంటుందో సార్ వాళ్ళు ఎలాంటి పరిస్థితులు అయినా సరే ఎదగగలరు. అది ఇబ్బందుల్లోంచి వచ్చినా ఎదగలరండి, ప్రాబ్లమ్స్ లేకపోతే హెల్త్ ఇష్యూస్ వచ్చినా ఎదగలరు. దాంతో పాటు తన కోసం విజయం వచ్చి ఎదురు చూస్తూ ఉన్నా సరే చాలాసేపటి నుంచి పట్టుకుని తీసుకెళ్లిపోతారండి విజయం వైపు. అలాంటి ఒక వ్యక్తి ఈ రోజు ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకోండి. ఒక పని చేయడమే కష్టంగా ఉంది కదా సార్, అవునా? ఒక్క పని చేయడానికి లైఫ్ లో కష్టంగా ఉంది. అలాంటిది ఇంకొక పని చేయడం, అందులో చాలా మంది తనని ఆదర్శంగా తీసుకోవడం, ఎదిగి చూపించడం చాలా కష్టం అండి. ఒక పని చేస్తూ ఇంకో పని ఆయన పట్టుకున్నారండి ఐఎంసీని. చాలా ఎర్లీ టైంలో దాన్ని సక్సెస్ అయ్యారు. కారణం అప్లైనర్ ఏం చెప్పినా విన్నాను సార్ అని చాలా డౌన్ టు ఎర్త్ చెప్తారు ఆయన. అదే విధానం అండి వాళ్ళ టీమ్ కూడా అదే చెప్తారు, అప్లైనర్ చెప్పింది ఫాలో అవ్వండి. ఈ రోజు ఎంటైర్ ఐఎంసీ ఫ్యామిలీలో ఎవరికి ఏ ప్రోడక్ట్ గురించి కావాలన్నా సరే ప్రొడక్ట్ కొడితే ప్రొడక్ట్ కన్నా ముందు ఆయన వీడియోస్ వస్తాయి. అలాంటి వ్యక్తి ఈ రోజు పరిచయం చేయాలనుకుంటున్నాను. ఆయన కష్టపడ్డారండి, నిలబడ్డారు, చాలా మందికి ఆదర్శంగా మారారు, చూపించారు. మనస్ఫూర్తిగా వినండి ఫ్రెండ్స్. ఈ రోజు సెషన్ అంతా కూడా ఏంటి, ఇలా కూడా మనం వర్క్ చేయొచ్చా, ఎంత డెడికేషన్ ఉండాలి సక్సెస్ కావాలంటే ఉండాలి ఫ్రెండ్స్. అలాంటి వ్యక్తిని ఇంట్రడ్యూస్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. మీరు అందరూ రెడీగా ఉన్నారా? ఒకసారి మీరు గ్రాండ్ వెల్కమ్ చెప్తే నేను ఆయన్ని సాదరంగా ఆహ్వానిస్తాను. ఎందుకంటే ఇట్స్ నాట్ ఎ పెయిడ్ సెషన్స్ అండి, ఇది పెయిడ్ కాదు, ఉచితం. ఆయనకు మనం ఆ గ్రాటిట్యూడ్ చూపిస్తే చాలండి. ఆయన విలువైన 60 నిమిషాలు ఇక్కడ పెడుతున్నారు మన కోసం. ఈజ్ ఆల్రెడీ సక్సెస్. ప్రతి గెస్ట్ కి కూడా మనం చూపించాల్సింది ఏంటంటే ఈ గ్రాటిట్యూడ్ చాలండి, కృతజ్ఞత చాలు. నేర్చుకోవాలనుకుంటున్నాం సార్ అనే తాపత్రం ఆయనకి తెలిస్తే చాలండి, ఇంకా జోష్ గా చెప్తారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ డియర్ పార్టిసిపెంట్స్. అందరూ లైవ్ అమలాపురం నుంచి చైర్మన్ స్టార్ శ్రీ బల్లా, అందరికీ ఐడియా వచ్చినట్టుంది, దుర్గా కిషోర్ గారు ఫ్రమ్ అమలాపురం. ప్లీజ్ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి రాబర్ట్ గారు. ఎక్స్ట్రాడినరీగా మమ్మల్ని ఇన్వైట్ చేస్తారు, చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఓకే ఫ్రెండ్స్, గుడ్ ఐఎమ్సీ అండి మీ అందరికీ కూడాను. ఎర్లీ మార్నింగ్, ఎంపవర్డ్ మార్నింగ్, ఎనర్జైజ్డ్ డే అన్నది మీ అందరికీ కూడా సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాను నా తరపున. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు ఎవరైతే కొత్తగా వచ్చారో మీ అందరికీ కూడా వెల్కమ్ ఫ్రెండ్స్. అలాగే మన ఆల్ అసోసియేట్స్ అందరికీ కూడా నా తరపున ఎంపవర్డ్ మార్నింగ్ ఎనర్జైజ్ డేకి వెల్కమ్. మరొకసారి నన్ను పరిచయం చేసుకుంటాను ఫ్రెండ్స్. నా పేరు దుర్గా కిషోర్. నేనైతే కనుక క్లాత్ బిజినెస్ చేస్తూ ఈ ఐఎంసీని పార్ట్ టైం బేస్గా చేస్తున్నానండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. అదేవిధంగా ఈరోజు చెప్పాలంటే కనుక నా యొక్క సక్సెస్ జర్నీ, అంటే ఐఎంసీ యొక్క సక్సెస్ జర్నీ గురించి, ఐఎంసీలో రాకముందు ఎలా ఉండేవాడిని, ఐఎంసీలో వచ్చిన తర్వాత ఎలా ఉన్నారు అన్న దాని గురించి చెప్పడానికి నాకు అవకాశం వచ్చింది. ఈరోజు ఇలా అంటే అవకాశం ఇచ్చినందుకు ముందుగా నేను కృతజ్ఞతలు తెలియజేసేది ఏంటంటే నన్ను కన్నా తల్లిదండ్రులకు, అదేవిధంగా నాకు విద్యాబుద్ధులు నేర్పిన నా గురువులకు, నేను కొలిచే భగవంతునికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. అదేవిధంగా ఈరోజు మాట్లాడగలుగుతున్నానంటే, మీ ముందు ఎలా మాట్లాడగలుగుతున్నానంటే దానికి నా లైన్ ఆఫ్ స్పాన్సర్ అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ఐఎంసీలో మెయిన్గా నిలబడ్డానంటే దానికి ముఖ్య కారణం అంటే ఇంట్రడక్షన్ అనేది ఎవరో ఒకరు ఉండాలి. నేను కొలిచే భగవంతుడు అంటే ఎవరైతే మీరు నమ్ముతున్నారో ఆ భగవంతుడు ఎవరో ఒక రూపంలోనే సాయం చేస్తాడు. అలాగా నాకైతే కనుక ఈ ఐఎంసీని పరిచయం చేసిన వ్యక్తులు మిస్టర్ మహబూబ్ ఖాన్ గారు అండ్ విశ్వనాథ్ గారు కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వాళ్ళిద్దరూ కూడా భగవంతుడు నేను పడిన కష్టాలకి, నన్ను ఆ కష్టాల నుంచి బయటపడేయడానికి ఒక పర్సన్గా వచ్చి నాకు ఈ ఐఎంసీని ఆపర్చునిటీ ఇచ్చారని నేను గట్టిగా నమ్ముతున్నాను ఫ్రెండ్స్. ఇది ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు అంటే దేవుడు డైరెక్ట్గా వచ్చి ఎవరికి సాయం చేయడు ఫ్రెండ్స్, ఎవరో ఒక రూపంలో సాయం చేస్తారు. నాకైతే కనుక వీళ్ళిద్దరు రూపంలో సాయం చేస్తారని అనుకుంటాను. వాళ్ళకు కూడా నేను కృతజ్ఞనే ఉంటానండి. అదేవిధంగా ముందుగా అంటే నా టీం ఈ రోజు ఇలా మాట్లాడుతున్నానంటే దానికి ముఖ్య కారణమైనటువంటి నా టీం కూడా ముందుగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు సెషన్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, నా గురించి అయితే నేను పరిచయం చేసుకుంటున్నాను. యాక్చువల్గా చెప్పాలంటే కనుక నేను చాలా వరకు అంటే వీవర్ కుటుంబం అంటే చేనేత కుటుంబం నుంచి అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. అంటే చేనేత బ్యాక్గ్రౌండ్ నుంచి రావడం జరిగింది. అలాగే మా నాన్నగారు చేనేత వృత్తి మీదే మా యొక్క కుటుంబ పోషణ అయితే జరుగుతుండేది. దానితో పాటుగా నాకు అంటే 2 తమ్ముళ్ళు, 1 చెల్లి, మొత్తం మేము 4 మెంబర్స్ అండి. అలా చూసుకుంటే మంచిగా జరుగుతున్న టైంలో అంటే చెప్పాలంటే చెప్తుంటారు కదండి చాలా వరకు. ఓకే, సారీ ఫ్రెండ్స్, ఏదో చూస్తూ ఏదో మైండ్ ఎక్కడ ఉంటుంది. ఓకేనండి.
ఫ్రెండ్స్, నేనైతే కనుక డిగ్రీ వరకు చదవడం జరిగిందండి. నేను పుట్టిందైతే 1984 డిసెంబర్ 2 అండి. ఓకే, గుర్తుంచుకోండి, డిసెంబర్ 2. తర్వాత ఎందుకనేది మాట కూడా చెప్తానండి. అలాగే ఇప్పుడు నేను డిగ్రీ చేసిన తర్వాత మా నాన్నగారు చేసి, అంటే నేను ఆయన్ని చూస్తూ నేను ఎదిగాను కాబట్టి ఆయన కష్టాన్ని చూసి నా వంతుగా సపోర్ట్ ఏదైనా చేయాలనే ఉద్దేశంతో నేను కూడా చేనేత వృత్తిలోకి దిగడం జరిగింది. చేనేత వృత్తిలో చేసిన తర్వాత ఎంతకాలం చేసినా అంటే నాకు ఎదుగుదల అన్నది కనిపించక, అంటే ఈ వృత్తిలో అంటే చేనేత పరంగా ఏంటంటే చాలా వరకు ఇప్పుడైతే చాలా బాగుందండి. నేను చెప్పే మాట 2000 చిల్డ్రన్ అదే ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాల బ్యాక్ నేను చెప్పే మాట అండి. ఆ టైంలో ఏంటంటే కనుక చేనేత వృత్తి కొంత క్లిష్ట పరిస్థితిలో ఉంది. అలాంటి టైంలో సపోర్ట్ అవుదాం అనుకున్నాను, కానీ నాకు ఎదుగుదల అంటే మనకు డెవలప్మెంట్ కావాలంటే కనుక దీని నుంచి బయటికి రావాలని అనిపించి హైదరాబాద్ వెళ్ళి జాబ్ చేయడం మొదలెట్టానండి. చేసిన దాకా ఉండి మా నాన్నగారి యొక్క ఆరోగ్య పరిస్థితుల రీత్యా మరలా నేను ఇంటికి రావడం జరిగింది, వచ్చేవలసి వచ్చింది. 6 months కూడా ఉండలేకపోయాను, అంటే ఆరోగ్య రీత్యా ఆయన కొన్ని ప్రాబ్లం వచ్చింది. దాంతో ఏంటంటే ఇంటికాడ మనిషి అవసరం వచ్చింది, దాంతో నేను బ్యాక్ అవ్వడం జరిగిందండి. ఇప్పుడు ఇలా చూసుకుంటూ ఉంటే కనుక నేను ఇంటికి వచ్చిన తర్వాత బ్యాక్ వచ్చిన తర్వాత నేను క్లాత్ బిజినెస్ అయితే స్టార్ట్ చేశానండి. అంటే మన ఇంటికాడ ఉంటూ ఫ్యామిలీతో ఉండాలి, కుటుంబాన్ని చూసుకుంటూ ఉండాలి, తల్లిదండ్రులను చూసుకుంటూ ఉండాలి. నేను బయటికి వెళ్ళి మరలా బిజినెస్ చేయాలి. ఏం చేయాలని ఆలోచిస్తే క్లాత్ బిజినెస్ అనేది ఆల్రెడీ మనం ఆ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి నేను ఆ ఫీల్డ్లో ఉన్నాను, దానిని నేను ఎంచుకోవడం జరిగింది. స్టార్ట్ చేశాను, నెమ్మదిగా స్టార్ట్ చేశానండి. స్టార్ట్ చేస్తూ అలాగా నాకు జర్నీ జరుగుతుంటే 2011 డిసెంబర్ 2 నాకు మ్యారేజ్ అవ్వడం జరిగింది. నా భార్య పేరు నాగమణి. అలాగే నాకు ఇప్పుడైతే కనుక 2 పిల్లలు. నా పిల్లడి పేరు యశ్వంత్, అలాగే ఒకటి పేరు కార్తిక్. వీళ్ళిద్దరితోటి మంచిగా జరుగుతుంది. ఇది నా ప్రెజెంట్ ఇప్పుడుది. అలాగే నేను స్టార్ట్ చేసినప్పుడు నేను చెప్పాలంటే కనుక సాదా లో మిడిల్ క్లాస్ పర్సన్ ఫ్రెండ్స్. అంటే నేను ఎందుకు ఇది మాట చెప్తున్నానంటే కనుక మిడిల్ క్లాస్ కూడా కాదండి, లో మిడిల్ క్లాస్ పర్సన్. అలాంటప్పుడు నేను క్లాత్ బిజినెస్ తోటి నా కుటుంబాన్ని పోషిస్తూ ఉండేవాడిని. అలాగే నాకు కొంతమంది యొక్క స్టోరీస్ విన్నా, అలాగే బుక్స్ చదివిన, వీడియోస్ చూసిన వాళ్ళలాగా మనం కూడా ఇన్స్పైర్ అయ్యి నా లైఫ్ స్టైల్ కూడా మార్చుకోవాలనే ఒక కోరిక అయితే ఉండేదండి. కానీ నేను చేసే బిజినెస్లో ఆ పరిస్థితి అయితే లేదు. ఎందుచేతంటే అంటే నా డ్రీమ్స్ చిన్న ఉండి ఆ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేద్దామంటే నేను చేసే బిజినెస్ వల్ల నాకు తినడానికైతే లోటు లేదు, కానీ ఎదగడానికైతే అవకాశం లేదండి. అలాంటి టైంలో మనకి చేసుకుంటూ చిరు వ్యాపారాలు స్టార్ట్ చేశానండి. చాలా చిరు వ్యాపారాలు చేశాను. అంటే ఏదన్నా అదనంగా చేయాలి, ఇంకోటి ఏదన్నా చేయాలి, చేస్తే బాగుంటుంది, ఫ్యామిలీని మనం మంచిగా చూసుకోవాలి, మన యొక్క డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలని నేను వెతుకులాట అన్నది నేను ఇప్పటి నుంచి కాదని ఎప్పటి నుంచో స్టార్ట్ చేశాను. చేస్తూ శారీరకంగా చాలా కష్టపడేవాడిని. చేసిన వారానికి వీక్లీ ఒక 1600 నుంచి 1800 మాత్రమే సంపాదించగలిగేవాడిని. నా బిజినెస్ కాకుండా, నేను చేసే బిజినెస్ కాకుండా అదనంగా పార్ట్ టైంగా ఇంకోటి ఏదైనా చేస్తే మన యొక్క కుటుంబానికి బాగుంటుంది అని అనుకుంటూ వారానికి 1600 నుంచి 1800 వరకు సంపాదించగలిగేవాడిని. అప్పుడు నాకు నెమ్మదిగా క్రమేపీ ఏమైందంటే కనుక తినడానికైతే ఇది సరిపోయేది, నా కుటుంబ పోషణకైతే కనుక ఈ అమౌంట్ సరిపోయేది. నా వ్యాపారం నుంచి అప్పటి నుంచి రూపాయి కూడా తీయడం మానేశానండి. అంటే నా అవసరాలకి నా వ్యాపారం నుంచి తీయడం మానేశాను. ఎప్పుడైతే తీయడం మానేశానో వ్యాపారం గ్రోత్ అయితే అయిందండి. అదేవిధంగా అలా జరుగుతుంది కదా, బాగుందిరా బాబు, ఇదేదో సిస్టమ్ బాగానే ఉంది, మనం ఒక డెవలప్మెంట్ కొన్ని సంవత్సరాలు అవుతాము అనుకునేలోగా వచ్చింది ఫ్రెండ్స్. ఒక పెనుభూతం లాగా చెప్పాలంటే కనుక నా లైఫ్ చేంజ్ అవ్వడానికి నేను లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ అంటాను, నాకు లైఫ్ చేంజ్ అవ్వడానికి వచ్చిందని అనుకుంటున్నాను. కోవిడ్ వచ్చిన తర్వాత అర్థమైంది ఫ్రెండ్స్, లాక్డౌన్ స్టార్ట్ అయింది. లాక్డౌన్ స్టార్ట్ అయ్యేటప్పటికి దానికి ముందు నేను ఏంటంటే కనుక సంపాదన అంటూ బయట తిరగడంతో ఫ్యామిలీని చాలా మిస్ అయ్యేవాడిని. అలాంటి సందర్భంలో ఆ ఫస్ట్ మంత్ అన్నది చాలా హ్యాపీగా ఫ్యామిలీతో గడిపేయానండి, పిల్లలతో గడిపేయాను, ఎంజాయ్ చేస్తూ గడిపేయాను. బాగా ఫుల్గా తినడం, వండుకోవడం, అన్ని రకాలుగా, అంటే ఎక్కువ టైం ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి అవకాశం వచ్చిందండి. అంతా బాగానే ఉంది. 2వ నెల వచ్చేటప్పటికి మొదలైంది ఫ్రెండ్స్. 2వ నెల కూడా కంటిన్యూ లాక్డౌన్ అన్నారు. అక్కడ మొదలైందండి ఆలోచన, ఒరే బాబు ఇదేంట్రా ఇది అనుకున్నాను. కొంత వెతుకులాట మొదలైందండి. ఇంకా ఏదైనా చెయ్యాలి, మనకేంటంటే కనుక ఇదే విధంగా ఉంటే కనుక 3వ నెల కూడా ఇదే కంటిన్యూ అయితే కనుక నేను ఏదైతే ఫస్ట్ టైం నేను లైఫ్ స్టార్ట్ చేసినప్పుడు ఏదైతే పరిస్థితి ఉందో అదే పరిస్థితికి అయితే వచ్చేస్తాననే భయం అయితే మొదలైందండి. ఆ టైంలో వచ్చిన తర్వాత అండి నాకు అంటే ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏంటంటే మనకి ఇంట్లోంచి బయటికి వెళ్ళలేకపోయినా, అంటే ఇప్పుడు నేను బయటికి వెళ్ళలేదు, ఆదాయం రావట్లేదు, కానీ ఖర్చు అయితే ఆగలేదు, ఖర్చు పెరిగింది. ఇంకాను చెప్పాలంటే కనుక ఇలాంటి పరిస్థితిలో మనం ఎప్పుడైనా సరే ఇంట్లోంచి బయటికి వెళ్ళకపోయినా కూడా ఆదాయం అయితే తగ్గకుండా ఉండాలి. అలాంటిది ఏదైనా బిజినెస్ ఉందా అని వెతుకుతున్నాను. బిజినెస్ చేయాలనుకున్నాను. బిజినెస్ చేయాలి అంటే ఏ బిజినెస్లు బాగున్నాయని అప్పుడు స్టడీ చేస్తే లాక్డౌన్ టైంలో ఏ బిజినెస్లు బాగున్నాయి ఫ్రెండ్స్, మీరు చార్ట్ చేయొచ్చు. కిరాణా చాలా బాగుంది, అవునండి. అలాగే మెడికల్ షాప్స్ చాలా బాగున్నాయి,
పెట్రోల్ చాలా బాగుంది. ఈ మూడే నాకు జరిగినాయి. అక్కడ ఏంటంటే అక్కడ నాకు అర్థమైంది ఏంటంటే కనుక ఈ 3 నిత్యావసర వస్తువులు కాబట్టి కంపల్సరీగా ప్రతి వ్యక్తికి అవసరం. నేను మెడికల్ షాపులు పెట్టే పరిస్థితి లేదు, కానీ కిరాణా పెట్టొచ్చు అని కిరాణా పెట్టొచ్చు అని అనుకున్నాను. ఎందుకంటే కిరాణా ప్రతి ఒక్కళ్ళు వాడతారు. కానీ అప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే నేను చేసే బిజినెస్ నిత్యావసర వస్తువు కాదు అని క్లారిటీ వచ్చిందండి. ఓకే, దీన్నే బేస్ చేసుకుంటే కనుక మనకు ఏదో ఒక టైంలో ఇలాంటి సిచ్యువేషన్ వస్తే కనుక ఫ్యామిలీ ఇబ్బంది పడిపోతుంది అని అర్థమైంది. ఇంకా ఏదైనా పెట్టాలని కిరాణా షాప్ పెడదామంటే చాలా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, లక్షల రూపాయలు పెట్టాలి. కానీ నా పరిస్థితి అంత లేదు. కానీ ఎక్కడో చోట అప్పు చెప్పు చేసి పెడదామంటే కూడా తెచ్చి పెట్టిన దాకా ఉండి సక్సెస్ అవుతుందని గ్యారంటీ కూడా లేదు. అలాంటి సిచ్యువేషన్లో ఏం చేయాలరా బాబు, దీంట్లో రిస్క్ ఎక్కువ కనిపిస్తుంది అనుకునే టైంలో నాకు నిజంగా చెప్తే గాడ్ మెసెంజర్ అంటారు మన అఖ్తర్ సార్, నిజంగా ఆ రూపంలో వచ్చారండి మన ఖాన్ గారు ఒక మాట చెప్పారు. ఆయన చెప్పింది ఏంటంటే, సార్ దీంట్లో 0 ఇన్వెస్ట్మెంట్ సార్, మీ యొక్క టైంని పెట్టుబడిగా పెడితే చాలు సార్ అన్నారు. కానీ నా విషయం ఏంటంటే కనుక నేను చేసే బిజినెస్ అయితే కనుక 3 గంటల నుంచి క్లోజ్ అయిపోతుంది. ఒక 2 to 3 డేస్ మాత్రం లేట్ నైట్ వరకు ఉంటుంది. ఎక్కువగా అయితే కనుక 3 to 4 o'clock నా బిజినెస్ అయితే క్లోజ్ అయిపోతుంది. నాకైతే టైం ఉంది, పెట్టుబడి అయితే లేదు కానీ టైం అయితే ఉంది. ఓకే, ఇదేదో నా కోసం వచ్చింది అనుకుని అక్కడ స్టార్ట్ చేయడం మొదలెట్టాను ఫ్రెండ్స్. అలాగా టైం అనేది పెట్టుబడిగా పెడుతూ నా దగ్గర ఉన్న ఖాళీ సమయం అంటే 3 గంటల నుంచి నేను ఏం చేసేవాడిని అంటే కనుక టీవీ చూసేవాడిని, ఫోను, ఫేస్బుక్, యూట్యూబ్, అలాగే ఏమైనా చిట్టాపాటి అంటే సినిమాలు, షికార్లు, పార్కులు తిరిగేవాడిని. ఆ టైంని ఈ ఐఎంసీలో పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. అలాగా నా యొక్క జర్నీ ఐఎంసీలోకి స్టార్ట్ అయిందని. స్టార్ట్ అయిన తర్వాత నేను ఇంకెప్పుడు కూడా అంటే నా యొక్క జర్నీ ఎలా స్టార్ట్ అయిందని మాత్రం మీకు తెలియజేస్తున్నాను. ఓకే, ఆ విధంగా నేను ఐఎంసీ బిజినెస్ని స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ నేను ఎలా ఉండేవాను అనేది ఒకసారి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇదండి నా పరిస్థితి అయితే కనుక ఫ్రెండ్స్, అది చిన్నదిగానే ఉంది, ఏమనుకోవద్దు. నాకు అది స్లైడ్స్ తయారు చేయడంలో నేను ఇంక పెద్దది చేయలేకపోయాను. అంటే నాకు పీడిఎఫ్ కూడా నేను ఛానల్ తర్వాత ట్రై చేశాను, చిన్నదైతే ఉంది, అడ్జస్ట్ అవ్వండి. ఇది నా బిజినెస్ ఫ్రెండ్స్, క్లాత్ బిజినెస్. ఇంటికడే షాపు లేదా బయట రీటైల్ చేస్తుండేవాడిని, బండి మీద వెళ్తూ ఉండేవాడిని. అలాంటి సిచ్యువేషన్ నుంచి ఆ టైంలో నాకు అర్థమైంది ఏంటంటే నా బిజినెస్కి ఇంటికి వచ్చేవాళ్ళు లేరు, షట్టర్ చేసేవాళ్ళు లేరు. కోవిడ్ టైంలో ఇంకేదైనా చేద్దామంటే కిరాణా షాప్ కూడా పెడదామన్న ఆలోచనలో నాకు మైండ్ మొదలైంది. ఐఎంసీ ఎప్పుడైతే ఫ్రీ అంటే 0 ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేయొచ్చు అన్నారో ఆ రోజు నిర్ణయం తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత ఖాన్ గారు ఒక టైంలో ఫోన్ చేశారండి. సార్ ఎక్కడ ఉన్నారు సార్? ఎక్కడ ఉన్నానండి? ఎక్కడా లేని, ఇంటికాడే ఉన్నాను. దానికి ముందు ఫోన్ చేసినప్పుడు ఎప్పుడు కూడా బిజీ. ఆయనకి నేను 8 నెలలు తప్పించుకుని తిరిగిన వ్యక్తినండి. ఓకే, అలాంటి టైంలో ఒక ఫోన్ చేసి, సార్ ఒక జూమ్ మీటింగ్ జరుగుతుంది, లాగిన్ అవ్వగలరా అన్నారు. ఇంటికాడే ఉన్నాను కదా, లాగిన్ అవ్వని పంపించండి అన్నాను. దాంట్లో ఫస్ట్ టైం నేను చూసింది ఏంటంటే కనుక అఖ్తర్ సార్ జూమ్ మీటింగ్ ఫ్రెండ్స్. అఖ్తర్ సార్ జూమ్ మీటింగ్ని నేను చూశాను. చూసిన తర్వాత నా మైండ్ బ్లాంక్ అయింది. ఎందుకంటే ఒక డాక్టర్గా ఉంటూ ఆయన ప్రొఫెషనల్ అంటే ఆయన చేసే ప్రొఫెషన్లో మంచి ఆదాయం తీసుకుంటూ మన ఈ ప్రొడక్ట్స్ని ప్రమోట్ చేస్తున్నారు. అంటే దీంట్లో ఏదో విషయం ఉందని నాకు అర్థమైందండి. ఈ జూమ్ మీటింగ్ నేను ఒక్కనే చూడలేదు ఫ్రెండ్స్, నేను ఇంటికాడ ఉన్నాను కదండి, ఫ్యామిలీతో చూశానండి. ఎప్పుడైతే ఫ్యామిలీతో చూశానో మా మేడం కూడా డెసిషన్ తీసుకోవడానికి అవకాశం అయిందండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మన యొక్క ఐఎంసీ బిజినెస్ ఫ్యామిలీతో చేస్తే చాలా బాగా స్పీడప్ అందుకుంటుంది. అలాగే అఖ్తర్ సార్ ఆయన యొక్క సక్సెస్ స్టోరీ చెప్పారు. చెప్పిన తర్వాత 3 hours ఫ్రెండ్స్, 3 hours చెప్పారు ఆయన స్టోరీ గురించి. వాళ్ళ అమ్మగారికి ఇలాగ ఇవ్వడంతో ఆయన స్టార్ట్ చేశారని చెప్పారు. ఓకే, నేనైతే అంత స్టడీ అయితే చేయలేదు. అలాంటి వ్యక్తి డెసిషన్ తీసుకుని ఐఎంసీని చేస్తున్నారంటే దీంట్లో ఏదో విషయం ఉంది. నేను ఇంక స్టడీ చేయగలదు అనుకున్నాను. నేను నిర్ణయం తీసుకుని ఐఎంసీ బిజినెస్ చేద్దామనే ఫస్ట్ సీడ్ నా మైండ్లో పడిందని ఈ జూమ్ మీటింగ్ ద్వారా. ఆ తర్వాత 2 రోజులకో 3 రోజులకో మధ్యలో ఉన్న చూడండి గ్రేట్ పర్సన్ మన విఆర్కే సార్ ప్రోడక్ట్ యొక్క డెమాన్స్ట్రేషన్ జూమ్ జోన్లో జరుగుతుందండి. చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే విఆర్కే సార్ డెమోస్ చూసి నేను మైండ్ మామూలుగా కాదు, ఎందుకంటే మంచి ప్రొడక్ట్స్ వాడాలి, ఆరోగ్యంగా ఉండాలని ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కోసం చాలా వెదుగులాటలో ఉన్నాను. కూరగాయలు పండిస్తే ఎక్కడికో వెళ్ళి తెచ్చుకునేవాడిని. అలాంటిది మన ప్రొడక్ట్స్ అనేది నేను వాడే ప్రొడక్ట్స్ని ఆయన డెమో చేసి చూపించడం జరిగింది. చూపించిన తర్వాత కూడా నా పద్ధతి ఏంటంటే కనుక కంటితో చూస్తే కానీ నమ్మనటువంటి వ్యక్తినండి. అలాంటప్పుడు ఆయన చెప్పిన డెమో వాస్తవమా కాదా అని నేను ఇంటికాడ దొరికే ప్రొడక్ట్స్, మన ఇంట్లో నేను వాడే ప్రొడక్ట్స్ని డెమో చేసి చూశాను. చూసిన తర్వాత మైండ్ బ్లాక్ అయింది. డిష్ గోల్డ్ చూసి అంటే మన అప్పుడు వాడే సోప్ డెమో చూశాను, తర్వాత లైజాల్ డెమో చూశానండి. నేను అప్పుడు లైజాల్ అనేది 2 లీటర్ బాటిల్ కొత్త బాటిల్ తెచ్చి పెట్టానండి. ఎందుకంటే చిన్నదైతే ఖర్చు ఎక్కువ అవుతుంది, పెద్దదైతే ఆదా అవుతుంది అని ఉద్దేశంతో 2 లీటర్లు తెచ్చిపెట్టాను. డెమో ఎప్పుడైతే చూసానో ఆ రోజు ఆ క్షణం డస్ట్బిన్లో పడేశాను ఫ్రెండ్స్. నిర్ణయం తీసుకున్నాను. ఎందుచేత అంటే కనుక నాకు ఆల్రెడీ చెప్పాను, నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేసింది ఏంటంటే మా చిన్నపిల్లడు 5వ నెలప్పుడు స్టార్ట్ చేస్తానండి.
పిల్లలు అన్నాక చాలా మందికి చూస్తున్నారు, చాలా వరకు ఆరోగ్యపరంగా అనేక రకాల ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ప్రతి నెల హాస్పిటల్కి వెళ్తున్న వాళ్ళు చాలా మంది అయితే ఉంటారు. అలాగే ప్రతి నెల హాస్పిటల్కి వెళ్ళే వ్యక్తి నేను. ఎందుకు వెళ్తున్నాను ఏంటి అబ్జర్వ్ చేస్తే కనుక ఫుడ్లో విషయం లేదు, తేడాగా పెట్టట్లేదు. వాళ్ళ అమ్మ ఇల్లు కడిగినా, వాళ్ళ అమ్మ ఎప్పుడైనా తినిపించినా కొన్ని తేడా వచ్చేస్తుంది, పొట్ట ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే కెమికల్ లోపలికి వెళ్తున్న విషయం నాకు అర్థమైందండి. అక్కడ పిల్లోడికి మోషన్స్ అవుతున్నాయి, వామిటింగ్స్ అవుతున్నాయి, ఏడుస్తున్నాడు సార్ అంటే డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఆయన పొట్ట నొక్కి చూసి ఈయనకి పొట్ట ఉబ్బరం చేసిందని ఒక సిరప్ ఇచ్చేవారు. ఒక్క సిరప్, ఒక్క డోస్ వేసినప్పుడు కానీ ప్రాబ్లం తగ్గిపోయేది. ఓకే, అయితే మనం వాడే ప్రోడక్ట్స్ వల్లే దీనికి మెయిన్ కారణం అనే విషయం నాకు అర్థమయ్యి మార్చుకున్నాను ఫ్రెండ్స్. అక్కడ నుంచి ఆ కోవిడ్ టైంలో స్టడీ చేయడం మొదలెట్టానండి, ఏమేమి ఉన్నాయని. ఇక్కడ ఈ 2 జూమ్ మీటింగ్స్ నా యొక్క లైఫ్ స్టైల్ని మార్చేసింది ఫ్రెండ్స్. ఆ తర్వాత కానగారు అప్పుడు దాకా నాకు ఫోన్ చేసేవారు, సార్ ఎక్కడున్నారు, మీటింగ్ జరుగుతున్నాయి, రండి సార్ అని. కానీ అప్పటి నుంచి నేను ఫోన్ చేయడం మొదలెట్టానండి. ఏంటంటే రివర్స్, సార్ జూమ్ మీటింగ్ ఎప్పుడు జరిగితే చెప్పండి సార్, లాగిన్ అవుతాను. జూమ్ మీటింగ్ ఏదైనా జరిగితే చెప్పండి సార్, లాగిన్ అవుతానని. అలాగా ఆ టైంలో గ్రేట్ పర్సన్ చెప్పాలంటే కనుక ఎంఎస్ఆర్ గారు జూమ్ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. కోవిడ్ వచ్చిన తర్వాత జూమ్ స్టార్ట్ అయింది. జూమ్ కూడా నేను రెగ్యులర్గా లాగిన్ అవడంతో రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండేవాడిని. ది గ్రేట్ పర్సన్ అని చెప్పాలంటే కనుక ఆయన ఇచ్చిన ఇన్స్పిరేషన్ తోటే ఆయన జూమ్లో పార్టిసిపేట్ చేస్తూ సార్ మీరు మాట్లాడండి ఎంకరేజ్ చేస్తూ ఈ రోజు ఇలా మీ ముందు ఇలా మాట్లాడగలుగుతున్నానండి. అదే ఇన్స్పిరేషన్ తోటి నేను ఇప్పుడు ప్రజెంట్ నా టీమ్ కూడా నేను జూమ్ని కండక్ట్ చేయగలుగుతున్నాను 2 years నుంచి పెయిడ్ ఛానల్ తీసుకుని మరి. ఎందుకంటే అక్కడ తీసుకున్న ఇన్స్పిరేషన్, ఎందుకంటే ఆ కోవిడ్ టైంలో జూమ్లో చాలా బాగా ఇన్స్పిరేషన్, అంటే చాలా ఇన్ఫర్మేషన్ ఓన్లీ ఇంటికాడ కూర్చునే తీసుకున్నాను. లైవ్ మీటింగ్స్ లేవు, స్టోర్ మీటింగ్స్ లేవు, ప్రొడక్ట్ ట్రైనింగ్స్ లేవు, ఏదైనా సరే జూమ్లో నేను మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 రకాలుగాను. ఎంఎస్ఆర్ గారు కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. అలాగే నేను జూమ్ని వాడుకుని ఐఎంసీ ప్రోడక్ట్ని ప్రమోట్ చేస్తూ సూపర్ స్టార్ అనే పొజిషన్కి రావడం జరిగింది. సూపర్ స్టార్ అయిన తర్వాత ఫస్ట్ టైం నా లైఫ్లో నాకు ఒక గిఫ్ట్ వచ్చింది ఫ్రెండ్స్. నిజంగా నమ్మరు, నాకు అప్పటిదాకా గిఫ్ట్స్ ఇవ్వలేదండి. నేను ఎప్పుడు పర్సనల్గా గిఫ్ట్ అనేది తీసుకోలేదు. అలాంటిది నాకు సూపర్ స్టార్ అయిన తర్వాత ఖాన్ గారు, ది గ్రేట్ పర్సన్, మన పిఎం ఖాన్ గారు, క్రౌన్ అంబాసిడర్ గారు ఉన్నప్పుడు ఆయన నాకు ఒక గిఫ్ట్ ఇచ్చారు, టీ షర్ట్ గిఫ్ట్ ఇస్తూ. సో మన ఎంఎస్ఆర్ గారు కాకినాడ వస్తున్నారు సార్, మీరు జూమ్లో చూస్తున్నారు కదా, ఆయన కాకినాడ వస్తున్నారు, అక్కడ స్టోర్కి అక్కడ మీటింగ్ ఉంది, ఒకసారి వెళ్దాం సార్ అంటే ఆయన తీసుకెళ్ళడం జరిగిందండి. బండి మీద వెళ్ళామండి మేమిద్దరం. నాకు బాగా గుర్తండి, ఎందుకంటే ఫస్ట్ టైం సూపర్ స్టార్ అయినప్పుడు భాస్కర సంజీవిని ఎంటర్ప్రైజెస్కి వెళ్ళడం జరిగింది. అక్కడ మీటింగ్కి అక్కడ ఈ టీ షర్ట్ తీసి నాకు మామూలు అన్యూనిఫామ్ నుంచి డ్రెస్ కోడ్లోకి రావడం జరిగిందండి. ఆ రోజు నా బాడీ మీద పడిన టీ షర్ట్ ఈ రోజుకి కూడా ఇలా కంటిన్యూ అవుతుందండి. ఎక్కడికి వెళ్ళినా కూడా నేను అన్యూనిఫామ్లో ఉన్నది కన్నా ఐఎంసీ టీ షర్ట్తో ఉన్నదే చాలా ఎక్కువ ఫ్రెండ్స్. నా లైఫ్ని టర్న్ చేసిందండి ఈ మీటింగ్. ఓకే, చూసుకుంటే కనుక థ్యాంక్ యూ ఖాన్ గారు. అదేవిధంగా అదే ఇన్స్పిరేషన్ తోటి సెప్టెంబర్ 2020లో రూబీ స్టార్ అనేది బ్రేక్ చేయడం జరిగింది. నేను సూపర్ స్టార్ అయ్యాను ఫ్రెండ్స్. తర్వాత సిల్వర్ లేదు, గోల్డ్ లేదు, డైరెక్ట్ రూబీ. వర్క్ అయితే కనుక అలాగే చేశానండి, కసిగా చేశాను, పట్టుదలగా చేశాను. ఎందుకంటే నాకు ఆపర్చునిటీ, కష్టపడదామన్నా కూడా ఆపర్చునిటీ లేదు. అలాంటి టైంలో ఆపర్చునిటీ దొరికినప్పుడు ఉపయోగించుకోవాలా లేదని, నాకు ఎలా చేస్తే బిజినెస్ గ్రోత్ అవుతుంది, మన టీంకి అంటే ప్రోడక్ట్ వాడితే చాలా బాగా నచ్చింది. ఈ ప్రోడక్ట్ వాడడం ద్వారా అంటే నాకు ఆల్రెడీ నా గురించి పరిచయం చేసింది కాబట్టి నేను ఎక్కువ చెప్పలేదు. ఈ ప్రోడక్ట్స్ వాడడం ద్వారా నాకు అనేక రకాల ప్రాబ్లమ్స్ తగ్గడం జరిగింది ఫ్రెండ్స్. ఎప్పుడైతే తగ్గిందో ఆటోమేటిక్గా మన ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ ఐఎంసీని పరిచయం చేయాలని కంకణం కట్టుకుని ఎలా చేస్తే స్పీడప్ అవుతుందని ఆలోచించాను, లిస్ట్ అవుట్ చేశాను, ప్రమోట్ చేసుకుంటూ వెళ్ళాను. అలాగే రూబీ స్టార్ అనేది బ్రేక్ చేయడం జరిగింది. చేసిన తర్వాత కొన్నాళ్ళకి మరలా చైర్మన్ అనే పొజిషన్ అనేది బ్రేక్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. చైర్మన్ అయిన తర్వాత ఫస్ట్ టైం అప్పటికి కోవిడ్ అనేది కొంచెం ఫస్ట్ వేరియంట్ కొంచెం కంట్రోల్లోకి వచ్చి మీటింగ్ స్టార్ట్ అవుతున్నాయి. ఆ టైంలో విఆర్కే సార్ వచ్చి లైవ్లో నేను అక్కడ వైజాగ్ వెళ్ళడం జరిగింది. అక్కడ రికగ్నైజేషన్ ఆయన చేతుల మీదుగా తీసుకున్నాం. తర్వాత మనకి మీట్ ద మేనేజ్మెంట్ అనే ప్రోగ్రాంలో విజయవాడ హైదరాబాద్లో ఎండీ గారి చేతుల మీద కూడా షీల్డ్ అయితే తీసుకోవడం జరిగింది చైర్మన్ అనే పొజిషన్లో. మన గ్రేట్ అప్లైనర్స్ చేతుల మీదుగా తీసుకోవడం చాలా హ్యాపీ అనిపించింది ఫ్రెండ్స్. ఇప్పుడు చైర్మన్ అయింది అంటే నా జర్నీలో అంటే ఐఎంసీ స్టార్ట్ చేసిన తర్వాత సూపర్ స్టార్ అయిన తర్వాత నా యొక్క 1 month అంటే 1 year ఇన్కమ్ ఫ్రెండ్స్. ఈ స్లైడు చాలా మందిలో మా ఫ్యామిలీ మెంబర్స్ టీమ్స్లో చాలా మందిలో ఇన్స్పైర్ చేసిందండి. ఎందుకంటే ఆ 1 year పాటు అందరూ ఇంటికాడ ఉన్నారు, అందరి యొక్క వ్యాపారాలు షట్ డౌన్ అయినాయి, క్లోజ్ అయినాయి. ఆ టైంలో నా యొక్క ఇన్కమ్ ఐఎంసీ ద్వారా ఇన్కమ్ సంపాదించేది అంటే 2,12,000 అండి. ఈ పిక్ పెట్టేటప్పటికి సార్ బాగా చేశారు సార్, మీ యొక్క గ్రోత్ బాగుంది, ఇన్కమ్ బాగుంది, అందరూ కూడా ఇంటికాడ ఉండి కష్టాల్లో ఉంటే నేను ఐఎంసీ ద్వారా ఇంటికాడే ఉంటూ ఫ్యామిలీతో ఉంటూ 2 లక్షలు సంపాదించడం నా ఫ్యామిలీకి మంచి బూస్టప్ అయిందండి. ఇంకా అక్కడి నుంచి నేను తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఇంకెక్కడ కూడా బ్రేక్ అవ్వలేదు. నెక్స్ట్ ఇంకోటి చెప్తానండి, ఐఎంసీ ద్వారా నేను అనుకున్న డ్రీమ్స్ చాలా వరకు చిరు కళలు కానివ్వండి, అంటే మన రాష్ట్రపతి గారు
అబ్దుల్ కలాం గారు అంటుండేవారు, కళలు కనండి సాకారం చేసుకోండి అని. కళలకు అంటూనే ఉండేవాడిని, కానీ దాన్ని సాకారం చేసుకోవడానికి అయితే కనుక నా దగ్గర అవకాశం లేదు. కానీ ఎప్పుడైతే ఐఎంసీ ద్వారా ఎంటర్ అయ్యానో, ఐఎంసీలో వచ్చిన ఆపర్చునిటీని ఉపయోగించుకుని, ఐఎంసీలో ఇచ్చిన క్రైటీరియాని ఫిల్ చేసుకుని ఫస్ట్ టైం నేను గోవా అచీవ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. గోవా వెళ్ళాలనేది చాలా డ్రీమ్. నేను చాలా జూమ్ మీటింగ్లో చెప్పాను, చాలా మీటింగ్లో చెప్పాను. కలగానే ఉండిపోయేది. వాళ్ళు వెళ్తున్నారు, వీళ్ళు వెళ్తున్నారు అనేవారు, ఫ్లైట్లో వెళ్ళేవారు, ట్రైన్లో వెళ్ళేవారు అనేవారు. అలాంటిది నాకు గోవా వెళ్ళే అవకాశం వచ్చింది. గోవా ఫస్ట్ టైం వెళ్ళాం, అది కూడా ఫ్లైట్లో ఫ్రెండ్స్. ఫ్లైట్ ఎక్కాలనే డ్రీమ్ కూడా నాకు ఈ ఐఎంసీ ద్వారా నెరవేరడం జరిగింది. ఫస్ట్ టైం 5గురు వెళ్ళామండి. దాంట్లో ఖాన్ గారు అండ్ మన గ్రేట్ అప్లైనర్ శ్రీధర్ గారు ఉన్నారు. అలాగే మన యంగ్ డైనమిక్ లీడర్ మన కిరణ్ కుమార్ గారు ఉన్నారు. అలాగే ఆనంద్ గారు మా టీం నుంచి ఉన్నారు. ఆయన ఫోటో మిస్ అయింది, ఏమనుకోద్దు. అదేవిధంగా ఆనంద్ గారు, నేను, ఇలా 5గురు కూడా ఫస్ట్ టైం గోవా వెళ్ళడం జరిగింది. మంచిగా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్, చాలా చాలా బాగా. కంపెనీ ఇచ్చే అట్మాస్ఫియర్, నేను అప్పటిదాకా 5 స్టార్ హోటల్లో ఎప్పుడు స్టే చేయలేదు, ఫుడ్ కూడా అలా తీసుకోలేదు. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాను. ఎందుకంటే ఒక ఆర్డినరీ లో మిడిల్ క్లాస్ పర్సన్ అలాగే ఎంజాయ్ చేయడం అనేది మామూలు విషయం కాదండి. అలాగే తర్వాత మరలా 2 సార్లు వెళ్ళడం జరిగింది గోవాకి. ఒకసారి నా టీం అంటే 5 మెంబర్స్ వెళ్తే, తర్వాత ఇంకొకసారి మా బావతో అంటే ఆయన కూడా అచీవ్ అవ్వడం జరిగింది, గోవా వెళ్ళడం జరిగింది. ఇది రెండోసారి పిక్స్ ఫ్రెండ్స్. రెండోసారి చాలా బాగా ఎంజాయ్ చేసామండి, మామూలుగా కాదు. గోవా మొత్తం తిరగడం జరిగింది. ఎంజాయ్మెంట్కి అయితే ఎక్కడా కొదవలేదు ఫ్రెండ్స్. మన ఐఎంసీలో ఏంటంటే కనుక మీరు ఏదైతే అనుకుంటున్నారో మీ యొక్క డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఒక ఎక్స్ట్రాడినరీ ప్లాట్ఫామ్ మన ఐఎంసీ అండి. అక్కడతో ఆగిందా? గోవా ఒకటే తిరిగామంటే లేదు ఫ్రెండ్స్. ఇండియాలో చాలా ఏరియాలు అంటే ఢిల్లీ వెళ్ళాను, అలాగే ఆగ్రా వెళ్ళాను. అదేవిధంగా మనకి హరిద్వార్ మీటింగ్లకి వెళ్ళడం జరిగిందని. ఇక్కడ మీటింగ్ వెళ్ళిన తర్వాత నా యొక్క జర్నీ వేరే రకంగా మారింది. ఎందుకంటే అక్కడ కంపెనీని చూసి వచ్చిన తర్వాత చాలామంది లీడర్స్ చెప్పారు, సార్ ఫ్యాక్టరీని చూసి వచ్చిన తర్వాత నేను నిర్ణయం తీసుకున్నాను సార్, కంపెనీని అక్కడ మీటింగ్ చూసిన తర్వాత, కంపెనీ మేనేజ్మెంట్ చూసిన తర్వాత నేను నిర్ణయం తీసుకున్నాను చాలామంది చెప్పారు. కానీ నేను వెళ్ళి లైవ్లో చూసిన తర్వాత నాకు అర్థమైందండి. చూసారని అంత క్రౌడ్ హరిద్వార్ ఫస్ట్ టైం మీటింగ్ వెళ్ళినప్పుడు. అదేవిధంగా మేము ఎక్కడో మిడిల్లో లాస్ట్లో అంటే చెప్పాలంటే కనుక చాలా వెనకాలైతే ఉన్నాం. మా అప్లైనర్ విశ్వనాథ్ గారితో ఒక ఫోటో సెల్ఫీ తీసుకున్నాం. అదేవిధంగా ఫ్యాక్టరీ విజిట్ చేసామండి. ఇది 2 సార్లు నేను వెళ్ళడం జరిగింది హరిద్వార్. ఒకసారి నేను అంటే ఎంఎస్ఆర్ గారి ఆధ్వర్యంలో 120 మంది 100 మెంబర్స్ ప్లస్ వెళ్ళామని ఆ టైంలో ఫస్ట్ది. తర్వాత కిందది ఏంటంటే కనుక నెక్స్ట్ టైం రెండోసారి మా టీంతో వెళ్ళడం జరిగింది. అక్కడ ఫ్యాక్టరీని విజిట్ చేయడం జరిగింది. అలాగే వేర్ హౌస్ని చూసి, ఆ మీటింగ్ చూసి, ఆ గంగానది పరివాహ ప్రాంతం అంతా చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. ఇలాగా ఈ ఇన్స్పిరేషన్ తోటి బిజినెస్ని స్టార్ట్ చేశాను. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలామంది లీడర్స్ని కలవడం జరిగింది. జూమ్లో చూసిన వాడిని, అలాగే పలానా వాళ్ళు సంపాదిస్తున్నారంట, పలానా వాళ్ళు ఎలా చేశారంట అన్న వ్యక్తులతోటి సెల్ఫీ తీసుకునే అవకాశం వచ్చిందండి. దాంట్లో చెప్పాలంటే డాక్టర్ ఆనంద్ వాజ్పేయి గారితో, అలాగే అఫ్రీన్ మ్యామ్ జూమ్ మీటింగ్ జరిగిందండి. ప్రోడక్ట్ యొక్క ఎక్స్ట్రాడినరీ సెషన్ అయితే ఇచ్చేవారు. అలాగే గ్రేట్ పర్సన్, నెలకప్పుడు నేను స్టార్ట్ చేసినప్పుడు ఆయన మార్చి నెల అంటే ఏప్రిల్ నెల ఇన్కమ్ ర్యాబ్ ఇన్కమ్తో కలిసి 1 కోటి చిల్లర 1 crore 2 lakhs ఎంతో తీసుకున్న వ్యక్తి అండి ప్రేమ్ కుమార్ గారు. ఆయన చదివింది 7th క్లాస్ అన్నారు, పెయింట్ వేసే వ్యక్తి అన్నారు. కానీ అక్కడ చూస్తే ఆయన చూసి నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది. అలాగే మన అప్లైనర్ అంటే చెప్పాలంటే కనుక మన గ్రేట్ లెజెండరీ పర్సన్ మన ఎండి గారు సచిన్ భాటియా గారితో కూడా సెల్ఫీ తీసుకోవడం జరిగింది. ఇలా చాలా వరకు ఫొటోస్ అన్నది మనం కళ్ళతో చూస్తే నమ్మడం అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఢిల్లీ ఉడాన్ ప్రోగ్రామ్ కూడా వెళ్ళడం జరిగింది. ఢిల్లీ ట్రిప్కి అయితే కనుక, ఉడాన్ కార్యక్రమానికి అయితే కనుక నేను ఒక్కడనే వెళ్ళాను ఫ్రెండ్స్. అంటే చాలామంది అంటుంటారు, సార్ నేను టీం అందరితో ప్లాన్ చేశాను సార్, అందరూ వస్తానన్నారు, ఈ టైంలో రావట్లేదు సార్, నేను కూడా రావట్లేదు సార్ అన్నది. నా టీంలో చాలామందికి ప్రమోట్ చేశాను. ఢిల్లీ ఒకరోజు ట్రిప్కి వెళ్ళాలా అని చాలామంది ఆగారు. కానీ నిర్ణయం తీసుకున్నాను. నేను మీటింగ్ వెళ్ళాలని డిసైడ్ అయ్యాను. ఖాన్ గారితో చెప్పాను. ఖాన్ గారు వాళ్ళు ఇంకో 3 అంటే మొత్తం 5గురు కలిసి ఆ రోజు ఢిల్లీ ట్రిప్కి బయలుదేరాం. వెళ్ళి అక్కడ చూసిన తర్వాత అక్కడ జనాన్ని చూసి, అంత పెద్ద మీటింగ్ హరిద్వార్లో చూసింది ఒకంతైతే, ఢిల్లీ ఉడాన్ 2022లో చూసిన మీటింగ్ ఇంకొక అంతండి. ఢిల్లీలో ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగింది. అక్కడ మేము ఎంటర్ అవ్వగానే మమ్మల్ని రిసీవ్ చేసుకున్న వ్యక్తి గ్రేట్ పర్సన్ అఖ్తర్ సార్ అండి. నిజంగా చాలా ఎక్స్ట్రాడినరీగా చాలా హ్యాపీ అనిపించిందండి. ఎందుకంటే మనం ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళామంటే కనుక రిసీవింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. రిసీవ్ చేసుకున్న వ్యక్తి మనకు ఉన్నారనుకోండి, చాలా హ్యాపీగా ఉంటుంది. ఆ మీటింగ్లోని ఫిక్స్ అనేది. ఆ మీటింగ్ చూసిన తర్వాత డెసిషన్ చాలా వేరేగా ఉందండి. అంటే నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ప్రతి మీటింగ్ ఒకే రకంగా ఉండదు ఫ్రెండ్స్. ఒక్కొక్క మీటింగ్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. మీరు ప్రతి మీటింగ్ని యూజ్ చేసుకుంటే మీ యొక్క సక్సెస్ అనేది ఏ రకంగా వస్తుందనే తెలియదు. ఏ పర్సన్ చెప్పే మాటలు మీకు కనెక్ట్ అవుతుందో కూడా తెలియదు. అలాగే మన ఇక్కడ ఇండియాలో లోకల్లో అంటే డొమెస్టిక్గా తిరిగాను చాలా ఏరియాలు, మీటింగ్స్కి అదే ప్రతి మీటింగ్ అటెండ్ అయ్యాను. దాంతోపాటుగా లాస్ట్ ఇయర్ బ్యాంకాక్ ట్రిప్ పటాయా అచీవ్ అవ్వడం జరిగింది. పటాయాలో మామూలు ఎంజాయ్మెంట్ కాదండి, చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఇది పటాయాలో ఎంజాయ్ చేస్తున్నదాన్ని. నిజంగా అక్కడ
బోట్స్ రైడింగ్ అవ్వచ్చు, నెక్స్ట్ అండర్ సీ అవ్వచ్చు, చాలా వరకు చాలా హ్యాపీగా ఫీల్ అయిందండి. ఎప్పుడు ఫ్లైట్ ఎక్కుతాను అనుకోలేదు, ఫారెన్ వెళ్తానని కల్లో కూడా ఊహించినటువంటి వ్యక్తిని బ్యాంకాక్ వెళ్ళడం జరిగింది. ఫ్లైట్లో తిరుగుతున్నాను, ఇండియాలో చాలా ఏరియాలో అయితే తిరుగుతున్నాను, చాలా హ్యాపీగా చాలా సాటిస్ఫాక్షన్తో వర్క్ చేస్తున్నాను ఐఎంసీ. ఓకే, చూసుకుంటే కనుక ఇది పటాయా ట్రిప్ అండి. నెక్స్ట్ ఇప్పుడు దాకా చేశాను, ఏం ఎంజాయ్ చేశాను, ఏం రిసీవ్ చేసుకున్నానని చూపించాను. అవునండి, ఐఎంసీ ద్వారా నేను ఎలా ఇంప్లిమెంట్ చేశాను, ఐఎంసీ బిజినెస్ని ఏ విధంగా ప్రమోట్ చేశాను అన్నది చెప్తున్నాను. ఇది మీకు ఏ రకంగా అయినా ఉపయోగపడుతుంది అంటే కనుక ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్. కెనోపీడియా అనేది స్టార్ట్ చేసింది కంపెనీ. కెనోపీడియాని ప్రతి ఒక్క కెనోపీడియాని నేను పార్టిసిపేట్ చేస్తూ నా టీం చేత కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం తీసుకున్నాను. ఎప్పుడైతే నాతో పాటుగా నా టీం కూడా పార్టిసిపేట్ చేసిందో అప్పుడు ఆటోమేటిక్గా బిజినెస్ అనేది గ్రోత్ అయింది. కెనోపీ ద్వారా ఏంటంటే కనుక మన ప్రోడక్ట్ని పరిచయం చేయడానికి అవకాశం అయితే ఉంటుందండి. మన ప్రోడక్ట్ మన దగ్గర ఉంది, మన ఇంట్లో పెట్టుకున్నామంటే ఏమన్నా వస్తుందంటారా? ఏమీ రాదు. మన ప్రోడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి, మన పలానా ప్రోడక్ట్స్ ఉన్నాయని ఎవరికి ఎలా చెప్పాలి? మన ప్రోడక్ట్స్ని ప్రమోట్ చేయడానికి ఒక టూల్, ఎక్స్ట్రా ఆర్డినరీ టూల్ కెనోపీ అండి. అలాగే ఇది టీంతో వేసాను. అలాగే టీం లేనప్పుడు మన పర్సనల్ అంటే మా అబ్బాయి, అలాగే మా అబ్బాయి తీసుకుని కూడా నేను సపోర్ట్ తీసుకుని కెనోపీ వేసిన రోజులు ఉన్నాయి. అలాగే మా మేడం, మా ఇల్లాలు ఆవిడ సపోర్ట్ తీసుకుని కూడా కెనోపీ వేసిన రోజులు ఉన్నాయి ఫ్రెండ్స్. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే కనుక ఒకళ్ళు ఎవరు లేరు సార్, నాకు లేదు సార్ అని చెప్పి వంకలు సాకులు చెప్పేవాళ్ళు చాలామంది అయితే ఉన్నారు. చెయ్యాలని నిర్ణయం మీరు తీసుకుంటే చాలు ఫ్రెండ్స్, దానికి ఆ దారులు అయితే దొరికేస్తాయండి. అవునా కదా? కెనోపీ వెయ్యాలని డిసైడ్ అయ్యాను. డిసైడ్ అయితే ఏం చేయాలండి? ఎవరు వస్తే ఏంటి, రాకపోతే ఏంటి, బండి మీద పెట్టుకున్నా తీసుకెళ్ళో నా పిల్లడికి సెలవు ఉన్నప్పుడల్లా వాడిని వేసుకుంటూ ఉండేవాడిని. అలాగే ఎవరు లేరు కెనోపీ వేయాలని నేను సతమతం అవుతుంటే నాకు సపోర్ట్ అయింది మా మేడం. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే కనుక ప్రతి ఇంట్లోనూ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ పార్టిసిపేట్ చేస్తే బిజినెస్ ఏ రకంగా ఉంటుందన్న దాని గురించి ప్రత్యక్ష సాక్షి నేనేనండి. చాలా స్పీడ్గా గ్రోత్ అయితే వచ్చింది. దానితో పాటుగా ప్రొడక్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా ఎక్స్ట్రాడినరీగా తీసుకోవడం జరిగింది. దానితో పాటుగా కెనోపీలతో పాటుగా స్టోర్ మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నాను, హోమ్ మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నాను. దాంతో పాటుగా లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా నా టీంకి నేను కండక్ట్ చేసుకోవడం జరుగుతుందండి. ప్రతి నెల లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. డైరెక్ట్ లైవ్లో అయినా లేదా ఆఫ్లైన్ అయినా సరే, జూమ్లో అయినా సరే కండక్ట్ చేస్తాను. లేదంటే మనకి ఈ విధంగా ఇంటికాడ అంటే మా ఇల్లు ఫ్రెండ్స్, ఇది మా ఇంట్లో లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇవ్వడం కానీ జూమ్లో కానీ ప్రతి నెల ఫస్ట్ వీక్లో అయితే కనుక నేను కండక్ట్ చేయడం జరుగుతుంది. పాసిబుల్ ఉన్న వాళ్ళు, కుదిరిన వాళ్ళందరూ ఇంటికి వస్తారు. లేనటువంటి వాళ్ళు లైవ్, ఆఫ్లైన్, ఆన్లైన్ రెండింటిలోనూ కూడా ఒకే టైం అట్ ఏ టైం నేను పార్టిసిపేట్ చేయడం జరుగుతుందండి. అదేవిధంగా ఈ క్రమంలో ఉండగా ఫస్ట్ టైం హరిద్వార్ వెళ్ళాను చూడండి, ఇక్కడ పిక్ అనిపిస్తుంది చూడండి, ఒక ఫోటో తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇది మా ఆనంద్ గారు తీశారు, కారు పక్కన ఒక ఫోటో. అంటే నైట్ ఇంక మీటింగ్ అయిపోయిన తర్వాత హోటల్కి వెళుతూ అక్కడ ఒక కారు పార్క్ చేస్తుంది, మంచిగా డిజైనింగ్ బాగుందని ఫోటో తీశాను. తీసి చూసినప్పుడల్లా నా మైండ్లో అనిపించింది ఏంటంటే కనుక ఒరే మనకి ఒక కారు కొనుక్కుంటే బాగుండు అన్న మైండ్లోకి వచ్చింది అప్పుడే ఆ క్షణం ఫ్రెండ్స్. నేను కూడా కారు కొనుక్కోవాలి, కారు డ్రైవ్ చేయాలని కోరిక అప్పుడు కలిగిందండి. ఆ కోరిక ఈ ఐఎంసీ ద్వారా ఈ విధంగా బ్రాండ్ న్యూ టాటా టియాగో కార్ తీసుకోవడానికి అవకాశం అయితే అయింది. అదేవిధంగా అది కూడా నా టీమ్మేట్స్ అంటే నా లైఫ్ లైన్ చేతుల మీదుగా తీసుకున్నానండి నేను ఆ కార్ని. ఎక్స్ట్రాడినరీగా నాకు చాలా హ్యాపీ అనిపించింది. కంపెనీ తరపున కూడా ఒక పిక్ రావడం జరిగిందండి, చాలా హ్యాపీగా షేర్ చేస్తున్నాను. తర్వాత కారు తీసుకున్నప్పుడు నేను నా లైన్ ఆఫ్ స్పాన్సర్ అందరితోటి మా టీంకి లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది ఇవ్వడం జరిగిందండి విత్ డిన్నర్ తోటి. ఇప్పుడు లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. నా లైన్ ఆఫ్ స్పాన్సర్ అంటే చెప్పాలంటే కనుక వాళ్ళకి వచ్చిన వాళ్ళందరికీ కూడా నేను ఏదైతే నా యొక్క లైఫ్ మారడానికి కారణమైనటువంటి బుక్, నేను ఒక బుక్ చదివాను, ఆ బుక్కే నా యొక్క జీవితాన్ని మార్చేసింది. అందరినీ ఆకట్టుకునే కళ నిజంగా ఎక్స్ట్రాడినరీ. నాకు చాలా కోపిస్తుందండి, ఎందుకంటే టెన్షన్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి, ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి, ఆటోమేటిక్గా కోపం పెరిగిపోద్ది. అవునా కదండి? అలాగా చాలా బాధలు, చాలా పెయిన్స్ పడుతున్నాం, కష్టపడుతున్నాం, రిజల్ట్ రావట్లేదు అనే ఒక రకమైన ఫీలింగ్ తోటి కోపం విపరీతంగా ఉండేదండి. అలాంటి టైంలో గ్రేట్ పర్సన్ ఒక ఆయన నాకు, మా విశ్వనాథ్ గారు అండి, అందరిని ఆకట్టుకునే కళ అనేది రాసి ఇచ్చారండి ప్రిస్క్రిప్షన్ లాగా. నేను ఆ ప్రిస్క్రిప్షన్ పట్టుకెళ్ళి బుక్ స్టోర్లో ఇస్తే 2 బుక్స్ తీసి ఇచ్చారు. నిజంగానండి, నమ్మండి నమ్మకపోండి, ఆ బుక్ చదివిన తర్వాత దాంట్లో నన్ను ఇంక్లూడ్ చేసుకునేటప్పటికి నాకు అర్థమైందండి, ఒరే మనం చేసే పని కరెక్ట్ కాదు, అవతల వ్యక్తి ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నాడో నాకు తెలియదు, అంటే మనకు తెలియదు. అలాంటప్పుడు మనం ఎందుకు అంత కోపంగా మాట్లాడడం, ఆ సిచ్యువేషన్లో నువ్వే ఉంటే ఏం చేస్తావు అన్నది నాకు చూపించిందండి ఆ బుక్. ఎక్స్ట్రాడినరీ అండి. అక్కడ నా లైఫ్ ఇంకొక టర్నింగ్ పాయింట్ అయిందండి. అదేవిధంగా చూసుకుంటే కనుక అక్కడ నేను ఏదైతే తీసుకున్నానో ఆ రోజు అక్కడ కొత్తగా రికగ్నైజ్ చేయని వాళ్ళకి కూడా నేను రికగ్నైజ్ చేసుకోవడం జరిగింది. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నాకు తెలిసినంత వరకు మంచిగా ఇన్స్పైర్ అయ్యే విధంగా ఒక బుక్ అనేది గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే నా లైన్ ఆఫ్ స్పాన్సర్ అందరినీ కూడా
నేను రికగ్నైజ్ చేసుకునే అవకాశం అయితే మా ఫ్యామిలీకి దొరికిందని దానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా లైన్ ఆఫ్ స్పాన్సర్ అయినటువంటి విశ్వనాథ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మా ఇంకొక పర్సన్, గ్రేట్ పర్సన్, నా మెంటర్, నా ఫ్రెండ్, నన్ను గైడ్ చేస్తున్నటువంటి వ్యక్తి మిస్టర్ మహబూబ్ ఖాన్ గారికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే నాకు ఐఎంసీలో ఎలాంటి నెగిటివ్ వచ్చినా ఒక పర్సన్ ఒక మాట నన్ను మంచిగా అంటే గైడ్ చేసింది, నన్ను మళ్ళా నెగిటివ్ నుంచి పాజిటివ్లోకి తీసుకొచ్చింది. ద గ్రేట్ పర్సన్ శ్రీధర్ గారు, అంబాసిడర్ స్టార్ అయినటువంటి శ్రీధర్ గారు, ఆయన ఒక మాట అంటుంటారు, పార్ట్ ఆఫ్ ది బిజినెస్ సార్, సింపుల్, పార్ట్ ఆఫ్ ది బిజినెస్. ఏ ప్రాబ్లం వచ్చింది, చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి, చాలా కోపం వస్తుంది, అప్లైన్ డౌన్లైన్స్తో ప్రాబ్లం, బయట ప్రాబ్లం, రకరకాల ప్రాబ్లం, ఏమి లేదు సార్, మీరు సక్సెస్ దీని అంటే బిజినెస్లో ఒక పార్ట్ అంతే, దాన్ని అక్కడ తీసుకొని మళ్ళీ పక్కన పార్ట్ ఆఫ్ ది బిజినెస్. ఆ మాట నన్ను చాలా మోటివేట్ చేసిందండి. అలాగా ఇంకొక పర్సన్ గురించి చెప్పాలి, ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువేనండి. నిజంగా నేను ఐఎంసీలో అంటే పిన్ అప్గ్రేడ్ అయినప్పుడల్లా కూడా ఒక గాడ్ మెసెంజర్ లాగా నన్ను ఏదో నేను బ్యాక్ అవుతున్నాను సార్ అని చెబితే ఆయన ఏంటంటే లేదు నువ్వు చెయ్యాలని, నువ్వు చేయగలవని భుజం తట్టి లేపిన వ్యక్తిని. అలాంటి గ్రేట్ పర్సన్ ఎవరో కాదని మా అప్లైనర్ అయినటువంటి మన ఎంఎస్ఆర్ గారని, మధ్యలో శ్రీనివాస్ గారు, ఆయనకి ఎక్స్ట్రాడినరీగా ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. ఎందుకంటే ఆయన ఇచ్చి ఇన్స్పిరేషన్, మీరు మాట్లాడగలరు, మీరు చెప్పగలరు అని ఆయన ఎంకరేజ్ చేసిన విధానమే నన్ను ఈరోజు ఇలా ముందుకు నడిపించడానికి అవకాశం అయింది. వీళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేసి నా టీంకి లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇవ్వడం జరిగింది. నేను మా లైన్ ఆఫ్ స్పాన్సర్ అందరినీ కూడా రికగ్నైజేషన్ చేసుకునే అవకాశం కూడా నాకు కలిగినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, పేరున ప్రతి ఒక్కరికి కూడా. అదేవిధంగా ఓకే ఫ్రెండ్స్, ఇది నా యొక్క సక్సెస్ జర్నీ ఐఎంసీలో. చూసుకుంటే తర్వాత నేను ఇప్పుడు చెప్పేది అంటే నేను చూసేది ఏంటంటే కనుక ఇప్పుడు దాకా నా యొక్క ఐఎంసీ జర్నీని చూశారు. అలాగే ఈ పిక్ చాలా ఇంపాక్ట్ అయితే వచ్చిందండి. చెప్పాలంటే కనుక నేను కారు తీసుకుని కారులో ఫోటో తీసి ఫేస్బుక్ అండ్ స్టేటస్లో పెట్టేటప్పటికి ఎవరెవరో ఎక్కడెక్కడో ఐఎంసీలో స్టార్ట్ చేసి బ్యాక్ అయిపోయిన వాళ్ళందరూ కూడా మరలా రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇలాగా చూసుకుంటే నా యొక్క జర్నీ సాగుతూ ఉందండి. సాగిన టైంలో చాలా వరకు హ్యాపీగా షేర్ చేస్తున్నానండి. నేను ఈ ఐఎంసీ బిజినెస్లో చేసింది ఏంటంటే నేను తయారవుతూ నా టీంని లీడర్స్గా తయారు చేసుకుంటూ వెళ్తున్నాను ఫ్రెండ్స్. అంతే సింపుల్. నేను నేర్చుకున్నది ఇంప్లిమెంట్ చేస్తున్నాను. అంటే చాలా వరకు నేర్చుకోవడానికి అయితే మీటింగ్ యూజ్ చేసుకున్నాను. చాలా మీటింగ్, ఏ మీటింగ్ అయినా సరే. ఇప్పుడు మనకి ముందున్నది ఏంటంటే కనుక 18వ తారీఖు అత్తర్సార్ ప్రొడక్ట్ ట్రైనింగ్ ఉంది విజయవాడలో. యూజ్ చేసుకోండి, నేనైతే యూజ్ చేసుకుంటున్నాను. మీరు ఎంతమంది యూజ్ చేసుకుంటారో డిసైడ్ అవ్వండి. అలాగే ఎక్కడ ప్రొడక్ట్ ట్రైనింగ్ పెట్టినా నేను వెళ్ళివ్వండి. అంటే అక్కడ ఎక్కడని కాదండి, ఎంత దూరమైనా సరే. వైజాగ్ వెళ్ళాను, కాకినాడ వెళ్ళాను, అలాగే మన హైదరాబాద్ వెళ్ళడం జరిగింది, ఢిల్లీ వెళ్ళడం జరిగింది, ఆగ్రా వెళ్ళినప్పుడల్లా కూడా నేను ట్రైనింగ్ ప్రోగ్రామే తీసుకున్నాను ఫ్రెండ్స్. కంపెనీ పెట్టే ప్రతి ఒక్క అంటే ట్రైన్ ప్రోగ్రాంలో కూడా మాట్లాడే విధానం ఎలాగ చేయాలి, హోస్టింగ్ ఎలా చేయాలి, వచ్చిన గెస్ట్ని ఏ విధంగా ఇన్వైట్ చేయాలన్నది అఖ్తర్ సార్ దగ్గరుండి మరీ ట్రైనింగ్ ఇప్పించారండి. అలాంటిది ఎక్కడ జరుగుతుంది ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఐఎంసీలో ఏంటంటే అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఓన్లీ ఆరోగ్యమే కాదు, ఏమి లేదండి. ఇప్పుడు చూసుకుంటే కనుకండి ఆరోగ్యం, ఆదాయం, దానితో పాటుగా ఆదాయంతో పాటుగా ఆనందం అనేది చాలా బాగా ఎక్స్ట్రాడినరీగా నాకు అనిపించింది. ఆ పిక్ నేను ఒక గ్రేట్ పర్సన్ తోటి అంటే ఫ్యామిలీ తోటి, మన అందరూ అంటుంటారు ఐఎంసీ ఫ్యామిలీ అని, ఫ్యామిలీ తోటి నేను బయటికి వెళ్ళినప్పుడు అక్కడ తీసుకున్న పిక్. ఆ పిక్కి మా ఫ్రెండ్స్ నేను స్టేటస్ పెట్టినప్పుడు వాళ్ళు చాలామంది కామెంట్స్ అయితే పెట్టడం జరిగింది. చాలా మంచిగా రియలైజ్ అయ్యాను, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అదే ఒక్కసారి ఉంటే కనుక నేను మీకు చూపించే అవకాశం తీసుకుంటాను. పీడిఎఫ్ ఫైల్ చేయలేకపోయాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ రకంగా నా యొక్క సక్సెస్ జర్నీ ఐఎంసీలో జరుగుతుంది. ఐఎంసీలో ముందు ఎలా ఉన్నదన్న దాని గురించి చెప్పాను, ఐఎంసీలో ఇప్పుడు ఏ రకంగా ఎంజాయ్ చేస్తానన్న దాని గురించి చెప్పాను, ఐఎంసీ జర్నీ గురించి చెప్పడం జరిగింది. ఐఎంసీలో అచీవ్మెంట్స్ ప్రతిదీ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా తీసుకుంటూ ఐఎంసీ జర్నీ ద్వారా సక్సెస్ అవుతూ ఐఎంసీ ద్వారా మీ యొక్క ఇన్కమ్ని, మీ యొక్క గోల్స్ని పెంచుకోవడానికి అయితే అవకాశం అయితే ఉందండి. మీరు దానిని ప్రాపర్గా కరెక్ట్గా యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్, చాలు అంతే. సింపుల్గా చెప్పాలంటే కనుక మనం ఏదైతే అనుకుంటామో మన యొక్క పాజిటివ్ మైండ్స్ యాటిట్యూడ్, అంటే నేను మొన్నే విన్నాను పిఎంఏ పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్. మన యొక్క పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ అనేది ఎంత మంచిగా ఉంటే మనం ఏదైతే ఆలోచిస్తామో అదే మనకి ఇస్తుందంటే. అలాగే నెగిటివ్ మెంటల్ యాటిట్యూడ్ ఉందనుకోండి, సింపుల్గా చెప్తున్నాను, ఇప్పుడు నేను బిజినెస్ స్టార్ట్ చేసిన కొత్తలో ప్రోడక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్ఫర్మేషన్ అనేది తీసుకున్న తర్వాత చాలా వరకు చెప్పడానికి అవతల వ్యక్తికి వెళ్ళడానికి భయం, చాలా వరకు నేను కరెక్ట్గా మాట్లాడగలనా లేదా అన్నది. అలాంటి టైంలో ఒక గ్రేట్ పర్సన్ చెప్పాలంటే ఇది కూడా నా లైఫ్ని టర్న్ చేసిందండి. 2 నెలల తర్వాత ఈ బిజినెస్ నుంచి నేను బ్యాక్ అవుదాం అనుకున్నాను ఫ్రెండ్స్. అది కూడా నేను మీతో షేర్ చేస్తున్నాను. ఎందుకంటే
ఆ టైంలో నా బిజినెస్ జరుగుతుంది, బాగానే ఉంది, చేసుకుంటే మళ్ళీ బాగుంటుంది. ఈ ఐఎంసీ బిజినెస్ స్టార్ట్ చేసాక సూపర్ స్టార్ అయితే అయ్యాను, కానీ 2 to 3 months తర్వాత నేను బ్యాక్ అవుదాం అనుకున్నాను. ఎందుకంటే నేను ఒకరినే 20,000 బీవీ 30,000 బీవీ చేసుకుంటున్నాను. దానికి అది ఇది చేసేటప్పటికి చాలా ప్రెజర్ ఎక్కువ అవుతుంది. అలాంటిది టీం అన్నది వచ్చింది కానీ చేయట్లేదు. ఏం చేయాలి అంటే ఒకటే అనుకున్నారు. నేను ఎవరికైతే నన్ను ఇన్వైట్ చేశారో ఆ పర్సన్కి ఫోన్ చేసినప్పుడు ఎలా ఉంది సార్, ఏంటి సార్ అంటే ఏం బాగాలేదు సార్, నేను బ్యాక్ అవుదాం అనుకుంటున్నాను సార్, నా బిజినెస్లో నేను సంపాదించుకుంటాను, ఏదో అంటే 95% ఉండిపోదాం అనుకున్నాను చెప్పాలంటే. రొటీన్ లైఫ్. అక్కడ ఆయన చెప్పిన వాయిస్ నా యొక్క జర్నీని ఇంకొక యూటర్న్ తీసుకొచ్చిందండి ఐఎంసీకి. ఏంటంటే, సార్ మీ టీం మీరు హ్యాండిల్ చేయండి సార్, ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఎందుకు ఎదురు చూస్తారు, మీ అప్లైనర్స్ మీద ఎందుకు ఆధారపడతారు, మీరు మీ టీంని హ్యాండిల్ చేయండి, మీరు చేయగలరు, మిమ్మల్ని నమ్మొచ్చారంటే ఆ పర్సన్ మీ మాట వింటాడన్నారు. ఆ చెప్పిన మాట మరెవరో కాదండి, గ్రేట్ పర్సన్ మన ఖాన్ గారు అండి. ఖాన్ గారికి ఈ సందర్భంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఎవరో ఒక గైడ్ చేసే పర్సన్ ఉంటారు. ఆ చెయ్యి పట్టుకుంటే చాలు ఫ్రెండ్స్, మీ యొక్క జర్నీలో సక్సెస్ అంటే ఇంకొక మెట్టు ఎక్కడానికి అవకాశం అయితే ఉంటుందండి. అలాగా ఆ రోజు చెప్పిన మాట నా యొక్క బిజినెస్ని టర్న్ చేసేస్తుందండి. అలాగే చూసుకుంటే ఇప్పుడు నాకు తెలిసిన ఆరోగ్యాన్ని కొంతమందికి నేను జూమ్ ద్వారా కానీ, నేను డైరెక్ట్గా లైవ్ మీటింగ్ల ద్వారా కానీ తెలియజేయగలను. కానీ నేను తీసుకున్న ఆరోగ్యాన్ని నలుగురికి చాలా మందికి షేర్ చేయాలనే ఉద్దేశంతో, అంటే లక్షల మందికి ఆరోగ్యాన్ని పంచాలనే మెయిన్ ఉద్దేశంతో యూట్యూబ్ స్టార్ట్ చేశాను. యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు కూడా ఒక వీడియో చేయడానికి దానికి ఎలాగా ఏంటి ఎడిటింగ్ ఎలా చేయాలని ఒక పర్సన్ 6 నెలలు అడిగాను ఫ్రెండ్స్. 6 నెలలు అంటే 6 నెలల నుంచి కూడా ఆయన చెప్పింది ఏంటంటే, మరి టైం లేక చెప్పలేదో నాకు తెలియదు, కానీ అది కూడా నాకు ఒక ప్లస్ అయింది. సొంతంగా ట్రై చేయడం మొదలెట్టాను. ట్రై చేస్తూ నాకు పట్టింది 6 నెలల కాలం నేను ఒక వీడియో రిలీజ్ చేయడానికి. ఆ వీడియో చాలా బాగా వైరల్ అయిందండి. అదేవిధంగా ఈ వీడియోస్ ద్వారా నలుగురికి కాదు, 100 మందికి కాదు, 1000 మందికి కాదు, లక్షల మందికి ఐఎంసీ యొక్క ప్రోడక్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో క్లారిటీగా చెప్పడానికి అయితే అవకాశం తీసుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ఇది నా యొక్క సక్సెస్ జర్నీ ఇన్ ఐఎంసీ. ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉందండి. దాంతోపాటుగా చాలా రకాల కష్టాలు, చాలా రకాల ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా లేకుండా ఏ బిజినెస్ ఉండదు. దాన్ని దాటుకుని వచ్చినప్పుడు మాత్రమే మీరు లీడర్గా తయారవ్వగలరు ఫ్రెండ్స్. చాలా మంది చెప్తుంటారు, కొంత నెగిటివ్స్ వచ్చేటప్పటికి చాలా బ్యాక్ అయిపోతుంటారు. అలా చాలా నెగిటివ్స్ని నేను నెగిటివ్స్ వచ్చిన దాన్ని తట్టుకుని నిలబడి దాన్ని అధిగమించినప్పుడు మాత్రమే సక్సెస్ వస్తుందని గట్టిగా నమ్మిన వ్యక్తినండి. అలాగా వచ్చిన నెగిటివ్స్ని ప్రతిదీ పాజిటివ్గా మార్చుకుని సక్సెస్ జర్నీలో ఫస్ట్ ఒక్కొక్క అడుగు వేస్తూ ఉన్నానని. అదేవిధంగా